హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనం ఆడబోతున్నాం ఏంటంటే మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ పార్ట్ 4. అయితే మీకు చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. చూసారా, పైన రియలిస్టిక్ మైన్క్రాఫ్ట్ ఉంది. నెక్స్ట్ చాలా ఉన్నాయన్నమాట ఇంట్రొడ్యూస్ చేసేవి. మీకు హౌస్ అయితే అంత ఆల్మోస్ట్ బిల్డ్ చేయడానికి ట్రై చేసాం, కానీ అంత రాలేదన్నమాట. ఇంకా బిల్డ్ చేయాల్సింది చాలానే ఉంది, బిల్డ్ చేయాల్సింది. అది ఇంకా లెట్స్ గో, వెళ్ళిపోతాం పదండి. అయితే వచ్చేసాం అనమాట. అయితే మనకి ఇట్లా ఉందన్నమాట షేడర్స్. ఎక్కడ ఉంది సన్ ఇంకా ఉదయం అవ్వలేదు అనమాట. అంతగా సన్ అది కనిపించట్లేదు. సన్ ఎందుకు కోసం జరుగుతుంది. ఇంకా ఇదంతా ఉంది చేయడానికి, చాలా టైం పడాలి. మీకు ఇంటర్వ్యూస్ అయిపోతుంది. ఏంటంటే నా దగ్గర ఏం లేవు కదా ఇంటర్వ్యూలో కూడా అంతా. ఎక్కడ పోయి అనుకుంటారు థింగ్స్. నేను సీక్రెట్ చెస్ట్ పెట్టాను అనమాట. చెస్ట్ ఈ పని చేసి పెట్టిన ఊరు థింగ్స్ పోతున్నాయి అనమాట. నేను లెఫ్ట్ అయినప్పుడు థింగ్స్ పోతున్నాయి. నేను చెప్పినట్టుగా ఫిషింగ్ రాడ్ తయారు చేసుకున్నా. ఫిషింగ్ రాడ్ పై నాకు ఒక ఫిషింగ్ చేస్తున్న బో దొరికింది. బో అన్బ్రేకింగ్ 3 అనమాట. స్కెల్టన్స్ నా దగ్గర ఉన్నట్టున్నాయి ఏమైనా కలిసి. అయితే ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు నేను చాలా చూపిస్తాను మీకు, ఇంకా చాలా చెప్పించేవి ఉన్నాయి. అందుకని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్పాట్స్ 2 పెట్టుకుందాం. షీల్డ్ పెట్టుకుందాం. షీల్డ్ నగర్ అయితే లేదు, ఉంది లేదు, కానీ చెస్ట్లో ఉంది తీసుకో. నగర్ షీల్డ్ షీల్డ్ ఇక్కడ పెట్టే ఉన్నాను. ఎక్కడ మంచి కనిపించట్లే షీల్డ్. సరే అదే మనం చూపిస్తాం. ఏదో షీల్డ్ ఉందా పెట్టుకోండి. కొత్త షీల్డ్, ఇంకో షీల్డ్ ఉందా? లేదా? ఓకే, మనం ఇప్పుడు చాలా నీకు చాలా చూపించేవి ఉన్నాయి. ఇట్టెందుకు పోతున్నా అంటే ఒక ఇంటర్వ్యూస్ అయిపోతాను. ఇంటర్వ్యూస్ ఓకే అన్నీ చూపించాలి మీకు. నేను ఆఫ్లైన్ కూర్చొని మొత్తం గ్రైండ్ చేశాను అనమాట. ఇక్కడ ఒక పెద్ద కేవ్ కనిపించింది అనమాట. మొత్తం చాలా వరకే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇట్లా అని వెళ్ళానుకో షేడర్స్ వరకు అంత కనిపించట్లేదు. అక్కడ అది చూసారా, విలేజ్ అనిపిస్తుంది. విలేజ్ దగ్గరలో ఇంకో విలేజ్ కూడా ఉంది. మీకు అంత మనకి షేడర్స్ వల్ల అంత కనిపించట్లేదు కదా. షేడర్స్ వల్ల ఇంత రేటుగా ఉంది చూసారా, ఇట్లా ఉంది. ఇక్కడ విలేజ్ అనమాట. విలేజ్లో కొంచెం మనీ చేస్తున్నాం. విలేజ్లో ఒక చెట్లు ఎదుగుతాం. మీకు విలేజ్ చెట్లు చూపిస్తాం. చెట్లు దానికన్నా ముందు మనము ఏం చేద్దామంటే కొంచెం అయింది. మనం పెట్టేద్దాం. ఇంకో షెడర్స్ కూడా చూపిస్తాయి. ఇంకో షెడర్స్ కూడా. ఆ షెడర్స్ అసలు పెట్టుకోవడం అనిపించలే, చూపిస్తాను. నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్ చూపిస్తాను. కానీ హౌస్ దగ్గర రా. హౌస్ దగ్గరికి నేను హౌస్ దగ్గర ఉన్నా. మళ్ళీ చెప్పు. కొత్త విలేజ్లో ఉన్నా. ఓకే, మంచి మొత్తం పెడుతున్నా. 42 దీంట్లో కూడా. ఇక్కడ 42 అయినా 44 ప్లస్ 2 స్టాక్స్. ఈ 2 స్టాక్స్ ఇలా పెట్టిద్దాం. కోల్ లేదనమాట. కోల్ మైనింగ్ చేయాలన్నమాట. మనం కూడా కోల్ మైనింగ్ చేయాలి. కోల్ మైనింగ్ స్ప్లిట్ వస్తాను. స్ప్లిట్ చేయాలండి. స్ప్లిట్ అవ్వమంటే 21 ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. దీన్ని ఇట్లా యాడ్ చేద్దాం. 42 వచ్చాయి. ఈ యొక్క స్టోన్ మనకి దీన్ని అడ్డేద్దాం. 4 కోల్ దీన్ని అడ్డదాం. మిగతా 2 కోల్స్ దీంట్లో దాంట్లో పెట్టేద్దాం. దీని 10 ఉందా? ఓకే, దీని 10 ఉంది అంటే దీని పైన పెట్టేద్దాం. 2
చెట్ల పెద్ద మాటలు కాబులా మరి ఇప్పుడు కాబులే మోసం లేదు కానీ ఎక్స్పీయా చూస్తానా 10 ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ దీంట్లో ఉన్న స్మూత్ స్టోన్ పెట్టేద్దాం. పెట్టేసి మనం పరికేసేద్దాం. కోల్ తెచ్చుకుందాం. కోల్ మైనింగ్కి వెళ్దాం. మన స్టాక్ కొన్ని చాలా ఉంది. ఓవర్ రేజ్గా పెట్టేస్తున్నా. మనం నెక్స్ట్ ఫార్మింగ్ కూడా చేయాలి. ఫార్మింగ్ చేయాలన్నమాట. అబ్బా అడ్డం వస్తున్నాయి. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే మనకి ఫస్ట్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కోసం సెకండ్ ఫ్లోర్ కట్టబోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏమంటే పైన మనకి డైమండ్స్ కనిపించిన ఎంచర్మెంట్ రూమ్ చేయడానికి కోసం పైన ఎంచర్మెంట్ రూమ్ ఉంటుంది అన్నమాట. మనకి మొత్తం ఫిల్ చేసాను ఇక్కడ అంతా. కొంచెం టైం ల్యాప్స్లో ఆల్మోస్ట్ ఎండిపోతుంది. మీకు పెట్టేస్తున్నా మనం కోల్ మైనింగ్ వెళ్దాం. దాని బ్రిక్స్ తయారు చేయాలి. ఓ ఫస్ట్ పోయినంతా ఫస్ట్ చేసేద్దాం. ఓ పోతూనే ఉంది. ఏం చేస్తున్నావు? బేబీ కోన్ ఇప్పుడు ఏం రాదు కన్నా. అది పెద్దగా అయినా మనకి ఇది వస్తుంది దెబ్బకు. దాని ఫుడ్ ఏం రాదు మనకి. ఫుడ్ రాలేదు మనకి. నైట్ అవుతుందా? ఓకే అప్పుడే కాకుండా ఇంకెప్పుడు అవుతుంది? చెప్పేదే మాట నాకు కూడా వినిపించదు. ఇట్లా ఈ సుజిత్ మాట్లాడేది నాకు కూడా వినిపించదు అసలు. చూసుకోలే నా దగ్గర ఏం తెలుసా స్టోన్ ఉంది. స్మూత్ ఎక్స్ట్రా మిగిలింది మనకి. చాలా మిగిలింది. నా దగ్గర 48 ఉంది. 13 పెడితే 4 నేను తీసేస్తాను. ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే మేము ఇది చేయబోతున్నాం. ఇక్కడ యాన్సీడ్ అని పెడతాం అన్నమాట. యాన్సీడ్ అని మనకి అకేసియా ట్రీ ఉంటుంది. అకేసియా ట్రీ ప్లాంక్స్తో ఎత్తుకోబోతున్నాం. అకేసియా ఇంకేందైతే అకేసియా ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా. అయితే యాన్సీడ్ అని చేసుకున్నాం. యాన్సీడ్ అని దీంట్లో పెట్టాను అనుకున్నా. పెట్టలేదు యాన్సీడ్ అంటే. ఒకసారి యూట్యూబ్లో మొత్తం యాన్సీడ్ పెట్టున్నాను. కాదు ఇక్కడ పెట్టినానా. మనకి మైనింగ్ ప్లేస్ దగ్గర ఒక చెస్ట్ ఉంటున్నాం. మైనింగ్ ప్లేస్ దగ్గర కూడా చెస్ట్ ఉంది. ఆ చెస్ట్లో ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఆగండి. ఇంకో ఒకటి సింగిల్ చెస్ట్ ఇక్కడ మొత్తం క్రీపర్లే బ్లాస్ట్ అయిపోయాయి. అందుకే ఇటు వట్టి పరిపోయిన ఫస్ట్ నార్మల్ ల్యాండ్ ఉండేది. సీక్రెట్ బేస్ ఇక్కడ ఫార్నర్స్లో ఉన్నాయి. క్రాఫ్టింగ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా లేదు. 1 కోడ్ ఉంది. ఇక్కడైతే 1 కోడ్ ఉంది. ఫుడ్ అయితే ఉంది. తీసుకున్నాం ఫుడ్. డోర్ తీసుకున్నాం. బో కూడా ఉంది. ఓకే పద.
ఎందుకు మన హౌస్ పట్టుకున్నాం దాని ఏంటి మామూలు తొందర అయితే లాగవుతుంది అట్లా ఓ వస్తున్నావు పడుకుంటున్నావు అక్కడే చెప్పు పడుకో అయితే ఏం చేస్తున్నావు పడుకోవడానికి పడుకోలేదు నేను నీకన్నా ముందు పడుకున్నా పడుకో పడుకో అయితే ఆఫ్కి వెళ్ళి పడుకో ఓరేనే అమ్మా అమ్మ కదట లీవ్ పెట్టి ఉండగా బయట తొందర పడుకోకుండా మన ప్లేస్ దగ్గర కూడా జాంబీలు వచ్చాయి మొత్తం స్కెల్టన్స్ ఉన్నాయంతా పడుకో పోయమ్మా ఓరే నాయన కన్నా పోయమ్మ పరిగెత్తు జాంబీస్ కలిసి ఫైట్ చేయమ్మ ఇల్లు లాగవుతున్నా కదా నార్మల్గా మార్నింగ్ అవుతుంది ఏంటో జంబీస్ అందరికి ఫైర్ వస్తుంది వాటికి రావు అట్లా లాస్ట్లో ఉండే వాటికి రావు ఇల్లు లాగవుతున్నా కదా నాకు తెలియదు కన్నా రోడ్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది ఇదంతా క్రీపర్స్ వల్ల డోర్లు పోయాయి ఎక్కడ నీ థింగ్స్ అసలు నేనేం తీసుకోవాలా దాన్ని ప్యాంట్ తీసుకో ఇదో షీల్డ్ తీసుకో ఇంతే నీ థింగ్స్ మీ దాన్ని నా థింగ్స్ ఉన్నాయి అదే నీ థింగ్స్ నీ తీసుకుని ఏం కాదు నాకు తెలియదు మీ థింగ్స్ నా దగ్గరే ఉన్నాయి మీ థింగ్స్ నావే అందుకే పడుకోమని చెప్పా విన్నావా వినలే తీసుకోకు థింగ్స్ తీసుకోకు నా థింగ్స్ మొత్తం షీల్డ్ బోన్స్ అన్నీ షీల్డ్ ప్యాంట్ పెట్టి మీద అన్నీ చేసాయి ఇప్పుడు ఏం చేద్దాం అయితే మొత్తం పాడిపోయిన మళ్ళంతా చూసారు కదా గాయస్ నేనంటే గోళ జరిగి ఈ సుజిత్ పడుకోకపోవడం వల్ల ఎంతో ఇట్లా అయిపోయింది సారా మొత్తం రీజనరేట్ చేయాలి మొత్తం నీట్గా బయట మొత్తం నీట్గా ఇది పెట్టమంటారు ఏంటో ఒకసారి ఇది మొత్తం రీఫిల్ చేస్తున్నాం అనమాట 40 కూడా ఒక 1 స్టాక్ ఉంది స్టోన్ వన్ స్టాక్ నాది 1 స్టాక్ నా దగ్గర 1 స్టాక్ ఉంది
కొట్టుకో. నా దగ్గర ఉంది. సో గైస్ ఇది చూసారు కదా, ఇక సుజిత్ వల్ల మొత్తం జాంబీలన్నీ వచ్చేసాయి. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏం చేయాలన్నమాట మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ లేటర్.